హరి ఓం. నమస్తభాయే నమః. సభా సరస్వతికి నమస్కరిస్తూ ముందుగా మన ప్రియతమ గురువులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువుగారికి కరతాళ ధ్వనులతో నేటి ప్రాతకాల కార్యక్రమం ప్రారంభం కావాలని ప్రార్థిస్తున్నాము. బ్రహ్మముహూర్తంలో ధ్యానం ఎంతో విశేషమైనటువంటిది. సాధారణంగా మన జీవితం మొత్తము ఒక కాలం ఉంటుంది, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత సమయంలో కూడా. ఆ కాలంలో మనకెంతో గురువుల అనుగ్రహంతో మాత్రమే ఆధ్యాత్మిక సాధన చేయాలన్న జ్ఞానం పుడుతుంది. దానికి కూడా ఒక కాలం కావాలి సాధన చేయడానికి. మరి రోజు మొత్తంలో ఉన్న 24 గంటల్లో విశేషమైనటువంటి కాలం బ్రహ్మముహూర్తం. అదే ఈ బ్రహ్మముహూర్త కాలం ధ్యానం. మన గురువుగారు ఎంతో ఆలోచించి మరి ఈ సమయాన్ని అందరికీ ధ్యానానికి పెట్టారు. మరి ఒక సాధకుడు కాదు, ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కొన్ని లక్షల మంది చూస్తున్నారు, చేస్తున్నారు ధ్యాన సాధన. మరి ఒకసారి ఈ బ్రహ్మముహూర్త విశేషం ఒక్కసారిగా ఒక్క మాటలో తెలుసుకుందాం. మనకున్న కాలంలో ప్రాతకాలం, మాధ్యాహ్నిక కాలం, సాయం సంధ్యాకాలం లాగా ఈ బ్రహ్మముహూర్త కాలం ఎందుకు విశేషమయ్యా అంటే, ఈ సమయంలో సమస్త దేవీ దేవతలందరూ కూడా మన యొక్క భూమి మీదకి విచ్చేసి తీర్థనదుల్లో స్నానమాచరించి ఆయా ధ్యాన మందిరాల్లో అలా వాళ్ళు సాధన చేస్తారంట. అంటే మన కంటికి కనబడిన ఎంతోమంది మాస్టర్స్ అంటూ ఉంటాం కదా, హయ్యర్ మాస్టర్స్ అనమాట, హై లెవెల్ మాస్టర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు సాధన ఆచరిస్తూ ఉంటారు, శరీరం లేనప్పటికీ కూడా. మరి ఆ సమయంలో ప్రసరించేటువంటి వాయు అంటే ఆ గాలి పేరు హీరవాయు అంటారు. గుర్తుపెట్టుకోండి, హీరవాయు అంటారు. చాలా ఔషధ గుణం పూరితమైనటువంటి ఈ వాయు ఈ సమయంలో చేసేటువంటి ధ్యానము ఎంతో కొన్ని వందల రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈరోజు వేద మంత్రాలతో పత్రిజీ ధ్యాన మహాయాగంలో భాగంగా, ధ్యాన మహాయాగం 3లో భాగంగా 2వ రోజు వేదమంత్ర స్వస్తితో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మన గురువుగారు వేదాన్ని, సంగీతాన్ని, శాస్త్రాన్ని, పండితుల్ని, కళాకారుల్ని ఎంతో ఆదరిస్తూ ఈ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వాములు చేస్తూ దీనికి ఒక దివ్యమైనటువంటి కళను తీసుకువచ్చారు. ఆ పారంపర్యాన్ని కొనసాగిస్తూ మేము ప్రారంభిస్తున్నాము. చక్కగా అందరూ కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని ధ్యాన స్థితిలో కూర్చోండి. ఆ వేదమంత్రం యొక్క శక్తిని అనుభూతి చెందుతూ ధ్యానంలో నిమగ్నులు కండి. हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवत् अग्निमीले पुरोहितै यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् ईशे त्वोज्जे त्वा वायवः
अर्थोपायवस्थ देवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमय कर्मणे। अग्न आयाहि वीतये गृणानो हव्यधातये निहोता सत्सि बर्हिषि। ये त्रिशब्दाः पर्यन्ति विश्वा रूपाणि बिभ्रतः वाचस्पतिर्भला तेषाम् तन्वो अद्य ददातु मे। वेदवादस्य वर्तनि मुरोर्विश्वस्य बृहतः वेदाये अध्यासते। श्रीमहागणाधिपतये नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री वेदपुरुषाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। नमो भगवते रुद्राय। ॐ नमस्ते रुद्रमन्यव उदोत इषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। या दयिष शिवतमा शिवं बभूव ते धनुः शिवा शरव्यायातवतया नो रुद्रमृडया। या ते रुद्र शिवा तनोरघोरा पापकाशिनी तया नस्तनुवाशत्तमया गिरिशत्ताभिचाकशीः। यामिषं गिरिशत्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसेः पुरुषं जगत्। शिवेन वचसा त्वा गिरिशाच्चावदामसि यथा नः सर्वमिज्जगत यक्ष्मगुं सुमना असत्। अद्य वोचदधिवक्ता प्रथमो देव्योऽभिषक् अहेगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः। असौ यस्ताम्रो अरुण उत बभ्रः सुमङ्गलः। ये चेमागुं रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशागुं एडयीमहे। असौव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः। उदैनं विश्वभूतानि सदृष्टो वृणयाति नः। नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे। अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः। प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्नियोर्ज्याम्। याश्च देहस्त इषवः पराता भगवो वपा। अवदद्य धनस्त्वगुं सहस्रा शतधेषु धे। निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भवा। विद्यन्धनः कपर्दिनो विशल्यो भानवागुं हुता।
अदेशन्नस्येषव आभुरस्स निषङ्गतिः या ते हेतर्मेढष्टमहस्त बभूव ते धनुः तयास्मान् विश्वधस्ममयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नादताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् प्रणक्तु विश्वतः अतो य इषुतिस्तवारे अस्मन्निदेहितं शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सहस्रमयुतं पाशा मृत्यो मत्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रो मा विशान्तकः तेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो स्वस्ति।